ఎపిసోడ్ రివ్యూ ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరి, చంబా ఇద్దరు కలిసి ఆరు పాపను చూడటానికి స్కూల్కి వస్తారు. ఆరు పాప అందరిలో ఉండటం వల్ల ఎలా గుర్తించాలి అని చంబా అడుగుతూ ఉంటుంది. ఇద్దరు ఆ గేట్ దగ్గర నుంచొని ఎలా కనుక్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ పిల్లలందరిలో నుంచి వెళ్తూ వెళ్తూ ఆరు పాప మనోహరి చేతికి తగులుతుంది. అలా తగలగానే హారతి ఇచ్చినప్పుడు ఎలా అయితే షాక్ తగులుతుందో అదే షాక్ తగులుతుంది మళ్ళీ మనోహరికి. అప్పుడు మనోహరి చంబాకి ఇలా చెప్తూ ఉంటుంది, నాకు సేమ్ అప్పట్లాగే మళ్ళీ షాక్ కొట్టింది, ఎక్కడ పాప ఎక్కడ పాప ఎక్కడ అని వెతుకుతూ ఉంటుంది ఆ షాక్ నుంచి తేరుకొని. పాప మనోహరిని దాటి వెళ్ళగానే రాజుగారు ఆటోలో ఉండటంతో తాతయ్య అనగానే రామ్మ ఆటో ఎక్కు అంటాడు. బుజ్జమ్మని త్వరగా రామ్మ ఆటో ఎక్కు అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు రాజుగారు. అప్పుడు మనోహరి పాప కోసం వెతుకుతూ, ఏంటి చంబా, పాప ఇప్పుడే కదా నన్ను దాటుకొని వెళ్ళిపోయింది, పాప కనిపించట్లేదు ఏంటి అనగానే చంబా, ఏమోనమ్మా విధి మిమ్మల్ని ఇద్దరిని కలపాలి అనుకోవటం లేదేమో అని చంబా అంటుంది. అందుకనే విధి మిమ్మల్ని ఇప్పుడు కలవనివ్వట్లేదేమో అని చంబా అంటుంది. చంబా, అయినా మనం ఇక్కడ నుంచొని టైం వేస్ట్ చేసుకోవటం మనకి టైం వేస్ట్ మనోహరి అని అంటుంది. ఇప్పుడు నువ్వు పాపను చూసి ఏం చేస్తావు అని చంబా అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తానేంటి, దాన్ని నేను చూసిన మరుక్షణమే దానికి ఆనంద క్షణాలు, తర్వాత నుంచి ఆనందం అనేది దానికి లేకుండా చేస్తాను అంటుంది. ఇక చేసేదేమీ లేక మనోహరి, చంబా ఇక ఇంటికి వెళ్ళిపోతారు. అంజు బుజ్జమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంద్, ఆకాష్ అంజు దగ్గరకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటారు, ఏమైంది అంజు, ఎందుకలా ఉన్నావు అనగానే అప్పుడు అంజు పాప, నేను ఆరు పాపను కలిశాను స్కూల్లో అని చెప్తుంది వాళ్ళకి. కానీ ఆ పాప అనాథంట. ఆ పాప ఎంత క్యూట్గా ఉందో తెలుసా, ఆ పాప అనాథాశ్రమంలో ఉంటుందంట అని చెప్తుంది. ఆ పాప అచ్చం మన చెల్లిలాగే ఉంది అని అంజు పాప వాళ్ళకి చెప్తూ ఉంటుంది. పేరు ఆరు, ఫస్ట్ క్లాసు, ఒకవేళ మన చెల్లెలేనేమో అని ఆనంద్, ఆకాష్ అంటూ ఉంటారు. లేదు, రాజు తాతయ్య అనాథాశ్రమం నుంచి స్కూల్కి తీసుకొస్తున్నారు, అలాంటప్పుడు తను మన చెల్లెలు కాదు కదా అని మళ్ళీ అనుకుంటూ ఉంటారు పిల్లలు. ఆనంద్, ఆకాష్, అప్పుడు నువ్వు చెప్తుంటే మాకు తనను చూడాలి అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. పిల్లలందరూ కూడా మాకు కూడా ఇంకా చూడాలనిపిస్తుంది అని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. బుజ్జమ్మ భాగ్యకి ఇంటి దగ్గర ఇలా చెప్తూ ఉంటుంది, నాకు స్కూల్లో నాకు ఒక అక్క పరిచయం అయింది అని చెప్తూ ఉంటుంది. అక్క పేరు అంజలి అంట, 3 టైమ్స్ ఫెయిల్ అయ్యి అదే క్లాస్ చదువుతూ ఉందంట. తన ఫ్రెండ్స్ అందరూ పాపం చాలా టీస్ చేస్తున్నారమ్మా అని భాగ్యకి చెప్తూ ఉంటుంది బుజ్జమ్మ. అంజు గురించి తలుసుకొని భాగ్య చాలా బాధపడుతూ ఉంటుంది. అంజు కొంచెం లో స్టూడెంట్, అదిగాక ఆ మనోహరి కింద ఉంటుంది కదా, ఇంకాస్త అసలు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఉంటుంది కామాల అని భాగి అనుకుంటూ ఉంటుంది. అంజుని ఎలా అయినా చదివించాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది భాగి అంజు కోసం తన క్లాసు నోట్స్ అంతా ప్రిపేర్ చేసి అంజుకి ఇస్తుంది. భాగి, నేను టీచర్నే కదా, అందుకే ఈ నోట్స్ ప్రిపేర్ చేసి ఆ అక్కకి ఇవ్వమని నీకు ఇస్తున్నాను, అందుకనే ఇవ్వు, ఆ పాపకి ఇవ్వు, బాగా చదువుకోమని చెప్పు అనగానే ఆరు పాప, అమ్మ అక్క నీ పేరు అడిగింది చెప్పనా అంటుంది. లేదు వద్దు చెప్పొద్దు అని భాగి ఆ పాపకు చెప్తుంది. నా పేరు చెప్పొద్దు, ఇక్కడ మనం ఉంటున్న సంగతి ఎవరికి చెప్పొద్దు బుజ్జమ్మ అని బుజ్జమ్మకు చెప్తూ ఉంటుంది. రోజు ఆరు పాప ద్వారా అంజలికి క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసి అందేలా చూస్తుందన్నమాట భాగి. ఆరు పాప సాయంతో క్లాస్ నోట్స్ తీసుకుంటున్న అంజు చదవటం స్టార్ట్ చేస్తుంది. అలా ఆ నోట్స్ చదువుతూ ప్రిపేర్ అవుతూ అంజలి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్కి క్లాస్ ఫస్ట్ వస్తుంది, ఎప్పుడూ లేని విధంగా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రిన్సిపల్ మేడం. అప్పుడు ప్రిన్సిపల్, ఏంటి అంజు ఫస్ట్ రావటం ఏంటి అని షాక్ అవుతూ ఉంటుంది. అంజు ఎంతో ఆనందంతో ఇంటికి వచ్చి డాడ్ నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను అని ఆనందంతో చెప్తూ ఉంటుంది అమర్కి. కావాలంటే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి అని రిపోర్ట్ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు అమర్, వెరీ గుడ్ అంజు, నువ్వు ఎప్పుడు ఇలాగే చదువుకోవాలి, ఇలాగే ఫస్ట్ క్లాస్ రావాలి అని ప్రౌడ్ చేస్తూ ఉంటాడు. అంజు పాప రూమ్కి వెళ్ళి ఆనంద్, ఆకాష్ వాళ్ళకి, అమ్మ వాళ్ళకి నేను ఎలా క్లాస్ ఫస్ట్ వచ్చానో మీకు చెప్పాలా, నాకు ఆరు పాప రోజు నోట్స్ తీసుకొచ్చి ఇవ్వటం వల్లే నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను అని చెప్తుంది. ఆ నోట్స్ చదవటం వల్లే నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను అని చెప్తూ ఉంటుంది. అయితే నీ సక్సెస్కి కారణం ఆరు పాప అన్నమాట, మాకెందుకో నువ్వు చెప్తూ ఉంటే ఆరు పాపని మాకు బాగా చూడాలి అనిపిస్తుంది అంటారు పిల్లలు. కాబట్టి మేమందరం రేపు స్కూల్కి వచ్చి పాపతో మాట్లాడతాం అని అంటారు. ఎలాగో రేపు రిపబ్లిక్ డే ఉంది కదా, సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా, పాపకి ఏదైనా గిఫ్ట్ తీసుకొని అక్కడికి వెళ్దాం, స్కూల్ కూడా చూసినట్టు ఉంటుంది అని పిల్లలు చెప్తూ ఉంటారు. నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చేలా చేశారు అంటే చాలా గ్రేటు అని పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. రేపు అందరూ కలిసి వెళ్ళాలని పిల్లలందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఆరు పాప కోసం తీసుకుంటారు. అంజు పాపకి ఆరు పాప నోట్స్ తీసుకొచ్చి ఇస్తుందని తెలిసి భాగ్యని ప్రిన్సిపల్ పిలిపిస్తారు.
రాజుగారిని పిలిచి ఆరు పాప వాళ్ళ అమ్మని ఎలాగైనా స్కూల్కి తీసుకురండి అని చెప్తూ ఉంటారు ప్రిన్సిపల్. బాగి రాజుగారు నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళటం అంత అవసరం అంటారా అనగానే, అవసరం అమ్మా, ప్రిన్సిపల్ మేడం మరీ చెప్పారు మిమ్మల్ని తీసుకురమ్మని అని రాజుగారు చెప్తూ ఉంటాడు. బాగి రాజుగారి వెంబట స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ మేడంని కలవడానికి వెళుతూ ఉంటుంది. లేదు, ప్రిన్సిపల్ మేడం నన్ను చూస్తే గుర్తుపడతారు కదా అని ఫేస్కి మాస్క్ పెట్టుకుంటుంది బాగి. ప్రిన్సిపల్ మేడం రండి మేడం అని బాగితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అమరు పిల్లలు మొత్తం ఫ్యామిలీ కూడా స్కూల్కి వస్తారు. పిల్లలందరూ రేపు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే పనులు చూసుకోవాలి అని చెప్పి స్కూల్కి రీచ్ అవుతారు పిల్లలందరూ. అక్కడ ఆరు పాపను చూడగానే అంజు ఈమె మా అక్క అమ్ము, వీళ్ళేమో మా అన్నయ్యలు ఆనంద్ ఆకాష్ అని పరిచయం చేస్తూ ఉంటుంది. అంజు పాప ఆరు పాపతో అందరికీ షేక్ హ్యాండ్ ఇప్పిస్తూ ఉంటుంది. పిల్లలందరూ కలిసి ఆరు పాపను చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. వాళ్ళందరూ షేక్ హ్యాండ్స్ ఇవ్వటం అయిపోయిన తర్వాత అమర్ కూడా ఆరు పాపకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. తను అలా షేక్ హ్యాండ్ ఇవ్వగానే చిన్నప్పుడు ఆరు పాపని ఎత్తుకున్న ఫీలింగ్ అమర్లో కలుగుతుంది. చిన్నప్పుడు ఆరు పాపను ఎత్తుకున్న ఫీలింగ్తో ఫీల్ అవుతూ ఆ పాపని గుర్తుకు తీసుకొచ్చుకుంటాడు అమర్. ఆ పాప వైపు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, అభిమానంతో చూస్తూ ఉంటాడు అమర్. అప్పుడు అమర్, పాప మీ మమ్మీ వచ్చారా అని అడుగుతాడు. అప్పుడు ఆరు పాప, మా మమ్మీ కోసమే వెయిట్ చేస్తున్నాం సార్ అని అంటుంది. అప్పుడు అమర్, ఒకసారి నేను మీ మమ్మీని కలవాలి అని అంటాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్కు గురవుతారు రాజుగారు. బాగి ఇంతలో ప్రిన్సిపల్ రూమ్లోనే ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. ప్రిన్సిపల్ మేడం బాగితో ఇలా అంటూ ఉంటుంది, మేడం మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ అంతా నేను చూశాను, చాలా బాగుంది అని చెప్తూ ఉంటుంది. మీకు నేను ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నాను, మీరు స్కూల్ పిల్లలకి టీచింగ్ చెప్పండి అని అంటుంది ప్రిన్సిపల్ మేడం. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. లేదు మేడం, నాకు కుదరదు, నేను ఇప్పటికే అనాథ శరణాలయంలో నేను టీచింగ్ చెప్తున్నాను, అక్కడ ఇక్కడ నాకు టైం కుదరదు మేడం అనగానే, నేను మీకు శాలరీ ఎక్కువ ఇస్తానండి అని ప్రిన్సిపల్ మేడం ఆఫర్ ఇస్తుంది. అంతేకాదు మీ పాప ఇక్కడ స్కాలర్షిప్తో చదువుతుంది కదా, మీ పాప 12th వరకు ఫ్రీగా చదివే బాధ్యత నేను తీసుకుంటాను అని ప్రిన్సిపల్ మేడం మరో ఆఫర్ ఇస్తుంది. ఎందుకంటే మీరు చాలా వర్త్బుల్ క్యాండిడేట్లా ఉన్నారు, మిమ్మల్ని మేము మిస్ చేసుకోదలుచుకోలేదు అని ప్రిన్సిపల్ మేడం అంటుంది. మీరు కాస్త బాగా ఆలోచించుకొని మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండండి అని ప్రిన్సిపల్ మేడం చెప్తుంది. ఎప్పటికీ మీ నుండి వచ్చే వాల్యుబుల్ నోట్స్ని మేము స్వీకరిస్తాము అని చెప్తుంది. బాగి ఆలోచించుకొని చెప్తానని చెప్పి ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటికి వస్తుంది. బాగి రూమ్లో నుంచి ఇలా బయటికి వస్తుంటే కరెక్ట్గా అదే టైంకి అమర్ కూడా ప్రిన్సిపల్ రూమ్కి అలా వస్తూ ఉంటాడు. ఇద్దరూ ఎక్కడ చూసుకుంటారో అని చెప్పి మనోహరి చాలా టెన్షన్ అవుతూ ఉంటుంది. వెనకాల నుండి వెళ్ళి మనోహరి బాగిని గమనించి పక్కకు లాక్కొచ్చేస్తుంది. ఒక్కసారిగా బాగి మనోహరి వైపు చూస్తుంది. అప్పుడు బాగి మనోహరి అనగానే, మనోహరి బాగి ఎలా ఉన్నావు అని అంటుంది. నిన్ను చూసి 5 ఏళ్ళు అయింది కదా, ఎలా ఉన్నావు అని అంటుంది మనోహరి. బాగి నన్ను వదులు అని వెళ్ళబోతుంటే, నువ్వు ఇప్పటివరకు అరకులో ఉన్నావు కదా, ఇక్కడికి 5 ఏళ్ల తర్వాత వచ్చావేంటి అని మనోహరి క్వశ్చన్ చేస్తుంది. ఓ, ఇక్కడికి వచ్చింది నీ ఆరు పాప కోసమా, వచ్చిన దానివి వచ్చినట్టే ఉండు, లేదు అమర్కి దగ్గరవ్వాలి అని నీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా, నేనేం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మనోహరి. చూడు, నేను దూరమైంది నీ జుత్తుల వల్ల, నీ ప్లాన్లకి అమాయకురాల్లాగా నమ్మో కాదు. అప్పుడు మనోహరి, నువ్వు వెళ్ళిపోవటానికి ఏ కారణమైనా కావచ్చు, అమర్కి నీ మీద ద్వేషం కలిగింది దానివల్ల అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూసినా అమరు మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతాడు అని చెప్తూ ఉంటుంది. అందుకనే నిన్ను చూడకుండా ఇక్కడికి లాక్కొచ్చాను అని మనోహరి చెప్తూ ఉంటుంది. సీత వనవాసంలో ఉన్నప్పుడు రాముడు ఎంత బాధపడ్డాడో అది కేవలం రాముడి మనసులో ఉన్న సీతకి, సీత మనసులో ఉన్న రాముడికి మాత్రమే తెలుస్తుంది, ఇలాంటి శూర్పణఖలకి కాదు అంటుంది. నేను ఆయనకు దూరంగా వచ్చేసినా నా కోసం ఆయన ఎంత ఆలోచిస్తారో, ఎంత పరితపిస్తారో నాకు తెలుసు అంటుంది. నన్ను వదులు, నేను వెళ్ళాలి, ఇక్కడ ఉన్న సంగతి నేను ఎలాగో ఆయనకు చెప్పను, నువ్వు ఎలాగో అసలు ఆయనకు చెప్పవు కాబట్టి వదులు అంటుంది బాగి. వెళ్తూ వెళ్తూ వార్నింగ్ ఇస్తుంది. గుర్తుపెట్టుకో మనోహరి, నా పిల్లల్ని నువ్వు ఏమన్నా టార్చర్ పెట్టినట్టు నాకు తెలియాలి, నేనేం చేస్తానో నాకే తెలీదు అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆయన సొంతం చేసుకోవాలని నువ్వు కంటున్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి, ఎందుకంటే ఆయన నిన్ను ఏ ఉద్దేశంతో చూస్తారో నాకు బాగా తెలుసు కాబట్టి. నేను ఆ నమ్మకంతోటే నేను ఇల్లు విడిచి బయటికి వచ్చేశాను, కానీ నేను ఏదో ఒకరోజు అడుగు పెట్టడం ఖాయం, ఆ అడుగు పెట్టేది మాత్రం నీ తలపైనే అంటుంది అని బాగి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమర్ వాళ్ళు స్కూల్ మొత్తం వెతుకుతారు కానీ బాగి ఎక్కడా కనపడదు. రాజుగారు బాగి వెళ్ళిపోయి ఉంటుందని చెప్పి అమర్తో ఇలా అంటూ ఉంటాడు, ఏదో పనుందంట అందుకే వెళ్ళిపోయారు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు.
నేను పాపను తీసుకొని ఇంటికి ఆశ్రమానికి వెళ్ళిపోతాను, మరోసారి కలుద్దురుగానిలే అని చెప్తాడు. ఇంతలో అమర్ ఇంటికి చేరుకున్నాక ఆ అమ ఆరు పాప గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ. ఆరు పాపకు అమ్ముందని చెప్తున్నారు, కానీ ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు రాజుగారు తను అనాథ అని చెప్పాడు. ఏది నిజం, ఏది అబద్ధం అసలేమి తెలియట్లేదు అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని రాథోడ్ పాప ఆశ్రమానికి వెళ్ళి ఆ పాప అమ్మ ఎవరో ఎంక్వైరీ చేసి నాకు చెప్పు అంటాడు. అప్పుడు రాథోడ్ ఓకే సార్, రేపే వెళ్తాను అంటాడు. బాగి కూడా అమర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనోహరి మాటల్ని గుర్తుకు చేసుకుంటుంది. నిన్ను చూస్తేనే ముఖం తిప్పుకుంటాడు అన్న మాట బాగికి చాలా బాధ కలిగిస్తుంది. లేదు, కావాలని మనోహరి అలా చెప్పింది, అలా జరగదు అని బాగియే సర్ది చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజుగారు బాగి దగ్గరకు వస్తారు. బాగి మేడం, మీకు ప్రిన్సిపల్ మేడం ఆఫర్ ఇచ్చారంట కదా? అవును, నన్ను టీచింగ్ చెప్పమని అడిగారు ప్రిన్సిపల్ మేడం అంటుంది బాగి. అప్పుడు రాజుగారు మరి మీరు చెప్పొచ్చు కదా మేడం, మీకు ఆ టాలెంట్ ఉంది, మీ టాలెంట్ నలుగురికి ఉపయోగపడుతుంది కదా అంటారు. అంజు కూడా ఇప్పుడు అదే స్కూల్లో చదువుతుంది, కానీ అంజు ఇప్పుడు 6th క్లాస్ కదా. అంజు నన్ను చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తుంది. అప్పుడు రాజుగారు ఓ సలహా ఇస్తారు. ఈరోజు ప్రిన్సిపల్ మేడం దగ్గర ఎలా మాస్క్ పెట్టుకొని వెళ్ళారో అలాగే వెళ్ళి క్లాసెస్ చెప్పేసి రండి అంటాడు. ఎందుకంటే ఆవిడ 12th క్లాస్ వరకు పాపని ఆరు పాపని ఫ్రీగా చదివిస్తాను అని ఆఫర్ ఇచ్చింది కదా. అది మాత్రమే కాదు, మీలో ఉన్న చదువు కళ నలుగురికి ఉపయోగపడాలి అని రాజుగారు చెప్తూ ఉంటారు. బాగా ఆలోచించుకొని కనీసం ఈ 2 ఏళ్ళు నేను దొంగచాటుగా పిల్లల్ని అమర్ని చూసే అవకాశం నాకు దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అంజుని బాగా చదివించి అంజుని మంచి స్టూడెంట్ని కూడా చేయొచ్చు అని ఆలోచన చేస్తూ ఉంటుంది. ప్రిన్సిపల్ మేడం ఇచ్చిన ఆఫర్ని ఒప్పుకుంటుంది బాగి ప్రిన్సిపల్ మేడంకి ఫోన్ చేసి నేను టీచింగ్ చెప్పడానికి ఒప్పుకుంటున్నాను, ఓన్లీ 5th క్లాస్ వరకే చెప్తాను అని అంటుంది. అప్పుడు ఆ ప్రిన్సిపల్ మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగి ఆరు పాపతో కలిసి గుడికి వెళ్తుంది. ఈరోజు రిపబ్లిక్ డే, ఈరోజు నుండి నేను స్కూల్లో లెసన్స్ చెప్పడానికి జాయిన్ అవుతున్నాను దేవుడా అని వేడుకుంటూ ఉంటుంది. నేను ఈ 2 ఏళ్ళు ఆయన కంట పడకుండా, పిల్లలు నన్ను చూడకుండా, పిల్లలకి అమ్ముకి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలి దేవుడా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఈ 2 ఏళ్ళ తర్వాత ఆయన నిజాలు తెలుసుకొని మేమందరం కలిసి ఆనందంగా ఉండేలా చూడు దేవుడా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. నా పిల్లలిద్దరికీ ఎలాంటి గండాలు ఉండకూడదు, అంజుకి అమ్ముకి ఎలాంటి గండాలు ఉండకుండా నువ్వే చూసుకోవాలి దేవుడా అని వేడుకుంటూ ఉంటుంది. గుడి నుంచి బయటికి వస్తుంటే గుడి మెట్ల మీద బాగా గెడ్డం పెంచుకొని ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఎవరా ఈయన అని చూస్తే అప్పుడు బాగితో నువ్వు ఇంట్లో ఉండకూడదమ్మా, పిల్లలిద్దరూ ఒక దగ్గర పెరగకూడదు అని చెప్పిన పంతులు గారు. ఆ పంతులు గారి ద్వారా నిజం తెలుసుకొని బాగి ఇంటికి వచ్చి మనోహరి గొంతు పట్టుకుంటుంది. మనోహరికి బాగి చెంప మీద ఒకటి కొట్టి బయటికి ఈడ్చుకొని వస్తుంది. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోయి ఏ అంటుంది. బాగి అంతకన్నా పెద్దగా ఏ అంటుంది. ఇన్ని రోజులు నేను నా అమ్మ కోసమే బయట ఉన్నాను, దీని అంతటికి కారణం నువ్వు అని తెలిసాక ఎందుకుంటాను బయట నేను అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నీ అంతు చూస్తాను అనగానే మనోహరి కొంతమంది రౌడీల్ని సెట్ చేసుకుంటుంది. మనోహరి రౌడీలందరూ వచ్చి చుట్టుముట్టేస్తారు బాగిని. అంతలో అక్కడికి అమర్ వస్తాడు. అందరినీ బాగా కొట్టి అమరు బాగిని కాపాడతాడు. బాగిని అమర్ హగ్ చేసుకుంటాడు. అలా హగ్ చేసుకొని నీకేం కాలేదు కదా బాగి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అమర్ వెంటనే దూరంగా జరిగి నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటాడు. గుడి దగ్గర ఉన్న పంతులు గారి దగ్గరికి అమర్ని తీసుకొని వెళ్ళి నిజం తెలిసేలా చేస్తుంది. పంతులు గారు చెప్పిన జాతక దోషం వల్లే నేను అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది అని బాగి చెప్పగానే మనోహరి అయితే గజగజ వణికిపోతూ ఉంటుంది. పంతులు గారిని అమర్ నీతో ఎవరు ఇలా చెప్పించారు అనగానే ఎవరో తెలియదు సార్ అంటాడు పంతులు గారు. పంతులు గారు అలా అబద్ధం చెప్పడంతో మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది అమ్మయ్య అని. వాళ్ళెవరో తెలుసుకుంటాను బాగి, ఇంక నువ్వు ఇక కంగారు పడొద్దు అని అమర్ చెప్తూ ఉంటాడు. నువ్వు నాకు జాతకం వల్లే దూరమయ్యావని అర్థమైంది, ఇక నన్ను విడదీసే వాళ్ళు ఎవరు ఉండరు అని అమర్ అంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి పాపని బాగిని తీసుకొని అమర్ ఇంట్లో అడుగు పెడుతూ ఉండటంతో మనోహరి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఎపిసోడ్ రివ్యూ జరిగింది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.